ఈ కేసులో టోటల్ 5 shooters initially ఉన్నారు. 5 members, 5 offenders who came in the showroom. దీంట్లో ఇద్దరు షూటర్స్ కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 more accused who has helped them in assisting the offense. అతను ఈ ఆఫెన్స్ లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, అరేంజ్ చేశారు, సిమ్ అరేంజ్ చేశారు. దీనికోసం అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 arrests we have done. సో దీంట్లో ప్రైమ్ అక్యూజ్డ్ రఘునాథ్ కర్మాకర్, also known as Jagira Singh, resident of Asansol, West Bengal state. He was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అతని ఇంటర్రోగేషన్ లో మెయిన్ ది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్ గా పూర్ణియా జైల్ బిహార్ లో షిఫ్ట్ అయ్యారు. సో హీ ఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేస్తారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్ లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. కరీంనగర్ డకాతి చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి, మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్ గా మెయిన్ రోడ్స్ లో మన ఇమీడియట్ గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేస్తారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కి చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్ లో, ఆఫ్లైన్ మ్యాప్ లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్ గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. సుబోధ్ సింగ్ గ్యాంగ్ ది బీహార్ స్టేట్ లో మేజర్ గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, మెయిన్లీ 7-8 స్టేట్స్ లో జరిగింది. మోర్ దెన్ 40-42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది. ఈ టైప్ ఆఫ్ డకాతి తెలంగాణ జరగలేదు. కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేస్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. దిస్ పర్సన్ నేమ్ సుబోధ్ సింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ థీఫ్. ఎందుకంటే అతనికి మెయిన్ మోడస్ ఆపరెండి ఇస్ టార్గెటింగ్ బ్యాంక్ వేర్ గోల్డ్ డిపాజిట్స్ ఆర్ దేర్. మణపురం గోల్డ్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్. They came to Telangana around 2 months ago to commit this dakati. ఆ తర్వాత before that they purchased SIM card from one person called Mehtab Khan. He has also been arrested by giving 10,000 rupees each. Then they roamed around Khammam town lo, Peddapalli, Siddipet, Karimnagar town lo. They did recce of ikkada unna jewelry shops and banks. Finally they targeted this. కానీ ఇక్కడ ఈ సెంటర్ తీసుకొని ఇక్కడ టార్గెట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈజీగా పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి 2 hour డిస్టెన్స్ లో ధర్మపురి టౌన్ లో ఫస్ట్ రోజు షెల్టర్ తీసుకున్నారు. వెపన్స్ ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర, దీంటి ఇంటర్రోగేషన్ లో మేము చూస్తే దీనికి సెపరేట్ టీం ఉంటాయి. సెకండ్ రోజు చంద్రపూర్ డిస్ట్రిక్ట్ లో, మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో చంద్రపూర్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి ఈ టీం మెంబర్స్ కి కమ్యూనికేషన్ వచ్చింది. అక్కడ ఒక వేరే టీం వాళ్ళు అక్కడ వచ్చి పిస్టల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు సెకండ్ టీమ్ తో. ఆ సెకండ్ తో కలిసిన తర్వాత వాళ్ళు పిస్టల్స్ 6 పిస్టల్స్ అండ్ 12 మ్యాగజైన్స్ టోటల్ 60 రౌండ్స్ హ్యాండ్ ఓవర్ చేశారు టు కమిట్ ద ఆఫెన్స్. ఈ వెపన్ సెకండ్ రోజు ధర్మపురి లాడ్జ్ కి తీసుకువచ్చారు. మళ్ళీ థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. ఆఫెన్స్ చేసుకొని సేమ్ రేట్ లో వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిన తర్వాత ధర్మపురి దగ్గర వీరు 2 బైక్స్ వాడారు. ఒకటి పల్సర్ బైక్, ఒకటి వైట్ అపాచీ బైక్. పల్సర్ బైక్ లో 3 ఉన్నారు. అక్కడ బైక్ వదిలేసి గోదావరి బై వాక్ దాటారు. అక్కడే వాళ్ళు టీమ్ డివైడ్ అయ్యారు. 2 మెంబర్స్ వైట్ అపాచీ బైక్ లో దే ఎస్కేప్డ్ ఆన్ బైక్ అలాంగ్ విత్ ద మెటీరియల్, స్టోలెన్ మెటీరియల్. అండ్ ఈ 3కి అక్కడ బైక్ వదిలేసి బై వాక్ వీళ్ళు గోదావరి దాటారు. గోదావరి దాటిన తర్వాత మంచిర్యాల డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని, బస్ తీసుకొని, తర్వాత ట్రైన్ తీసుకొని స్టేట్ నుంచి వెళ్ళిపోయారు. మొత్తం అరెస్ట్ అయిన తర్వాత ఓన్లీ దిస్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళ యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఆఫెన్స్ లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్ లో అది మనకి రికవరీ అయింది. ఇది కాకుండా అదర్ థింగ్స్ కూడా చిన్న చిన్న రికవరీ అయింది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ హ్యావ్ ఆల్రెడీ షేర్డ్. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వాళ్ళు తీసుకొని ఇన్వెస్టిగేషన్ లో అతన్ని కూడా ఇంటర్రోగేషన్ చేస్తాం. ఈ గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్, హీ ఆపరేట్స్ ఫ్రమ్ బిహార్, కానీ హీ హెస్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ అదర్ జైల్స్ ఆల్సో. సో ఇతను ఆసన్సోల్ జైల్లో, అలీపూర్ జైల్లో, ఒడిశాలో ఒక జైల్లో, పట్నాలో బియూర్ జైల్లో, అన్ని జైల్స్ లో టైం స్పెండ్ చేశారు.
సో వాట్ హీ డస్, ఇతను అక్కడ ఉన్న ఆల్రెడీ పాత ఆఫెండర్స్ కి ఐడెంటిఫై చేస్తారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అన్ని ఆఫెండర్స్ మీద పాత డకాతి కేసు ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది, ఒక అక్యూజ్ రవీష్ కుమార్ మీద 2 మర్డర్ కేసు కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్రెడీ వాంటెడ్ ఇన్ దేర్ స్టేట్. రఘునాథ్ కర్మాకర్ ఇస్ అ రౌడీ షీటర్ ఇన్ ఆసన్సోల్ ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్ ఆసన్సోల్ కమిషనరేట్ ఆల్సో. సో ఈ టైప్ ఆఫ్ గ్యాంగ్ మెంబర్స్ కి ఐడెంటిఫై చేసి రిక్రూట్ చేస్తారు. హీ ప్రొవైడ్స్ రెగ్యులర్ సాలరీ ఆల్సో సమ్ టైమ్స్. ఇట్లా ఆఫెన్స్ అయిన తర్వాత, మంచి అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫెన్స్ లో పెద్దగా వాళ్ళు చేయలేదు ఎందుకంటే మధ్యలో ఫైరింగ్ అయింది. సో ఫర్ దెమ్ ఇట్స్ ఆపరేషన్ ఫెయిలియర్. వాళ్ళ ఆపరేషన్ ప్రకారం ఇది ఫెయిల్ అయింది బికాస్ వెరీ లెస్ గోల్డ్ దే వర్ ఏబుల్ టు స్టీల్. కానీ మంచి చేస్తే 15% ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. ఇట్లా గ్యాంగ్ లో పని నడుస్తుంది. యాజ్ ఐ టోల్డ్, స్ట్రక్చర్ ఆఫ్ గ్యాంగ్ లో మాస్టర్ మైండ్ ఉన్నారు, ఒకటి హ్యాండ్లర్ ఉంటారు. హ్యాండ్లర్ ద్వారా మొత్తం ఎన్క్రిప్టెడ్ ఇది కమ్యూనికేషన్ యాప్ లో కమ్యూనికేషన్ జరుగుతుంది. రెక్కీ టీమ్ ఉంటే అడ్వాన్స్ రెక్కీ టీమ్, ఈ తర్వాత ఎగ్జిక్యూషన్ టీమ్. రెక్కీ టీమ్ ద్వారా చేస్తున్న పనిలో ఎగ్జిక్యూషన్ టీమ్ వచ్చి మొత్తం మళ్ళీ రెక్కీ చేస్తారు, రూట్ రెక్కీ చేస్తారు, లొకేషన్ రెక్కీ చేస్తారు, షెల్టర్ ప్లేస్ రెక్కీ చేస్తారు, అంతా సేఫ్ ఉందా లేదా. తర్వాత లాజిస్టిక్ సపోర్ట్ టీమ్ ఉంటాయి, వీళ్ళకి వెహికల్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఆఫెన్స్ లో యూజ్ అయిన 2 వెహికల్స్ ఉంది, అది కూడా సప్లై చేయడానికి సెపరేట్ టీమ్ ఉంటాయి. ఆర్మ్స్ సప్లై చేయడానికి, రిసీవ్ చేయడానికి, గోల్డ్ జ్యువెలరీ రిసీవ్ చేయడానికి సెపరేట్ టీమ్, అండ్ డిస్పోజల్ టీమ్ ఒకటి. So these are the teams they follow. It's a very highly sophisticated operation of gang, and our team has worked very hard. Within 2 days, we were able to identify some of the accused offenders. Within 3.5 days or 4 days, we were able to identify almost 4 complete identification of 4 accused, one partial identification of 5th accused. ఆ తర్వాత ఇంత కష్టపడి total 3 people we have arrested as of now.